ఆ, ఐగుప్తు ఎడారిలో మండుతున్న ఎండలు, ఒకవైపు కళ్ళు చెదిరే ఆ బంగారు రంగులు, ఊపిరిసెలపని ఆ రాజభవన వాతావరణం. అవును, ఆ వాతావరణం ఊహించుకుంటేనే ఒక రకమైన గంభీరత తెలుస్తుంది కదా. ఖచ్చితంగా. కాని మరోవైపు చూస్తే చరిత్రలోనే ఒక విశేషమైన అంత్యక్రియల దృశ్యం మన కళ్ల ముందు కనిపిస్తోంది. నిజమే, ఒక గొప్ప అంత్యక్రియలు. అవును, ఆ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఒక ప్రధానమంత్రి ఆ ఫరో ఆస్థానానికి చెందిన అత్యుత్తమ రాజవస్త్రాలు ధరించి ఒక సామాన్య కాపరి శవపేటిక ముందు పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. వావ్, ఆ కాంట్రాస్ట్ చూడండి. ఒక ప్రధాని ఒక కాపరి శవపేటిక ముందు ఏడవడం. అదే సమయంలో అక్కడికి కాస్త దూరంలో ఆ సురక్షితమైన గోషను ప్రాంతంలో నివసిస్తున్న అతని సొంత సహోదరులు మాత్రం తమ మనస్సులో ఒక భయంకరమైన నరకాన్ని అనుభవిస్తున్నారు కదా. అవును, బయట ప్రశాంతంగా ఉన్నా లోపల మాత్రం పెద్ద తుఫాను నడుస్తోంది వారికి. కరెక్ట్. గడచిన 17 ఏళ్లుగా ఎలాంటి లోటు లేకుండా రాకుమారులా బతుకుతున్నా సరే ఆ తమ తండ్రి మరణంతో ఆ ఆశ్చర్యం కూలిపోయిందని వణికిపోతున్నారు. అంటే ఆ భయం వారిని ఇంకా వెంటాడుతూనే ఉందన్నమాట. అదే కదా ఆశ్చర్యం. వెలుగు జీవంతో ప్రారంభమైన ఆదికాండము అనే ఈ మహత్తరమైన పుస్తకం ఐగుప్తులో ఒక కలప శవపేటికతో ఎందుకు ముగిస్తోంది? ఇదొక గొప్ప ప్రశ్న. అసలు ప్రపంచాన్నే శాసిస్తున్న ఆ ప్రధాని తన ఎముకలను అక్కడే ఉంచుమని ఎందుకు ఆజ్ఞాపించాడు? బైబిల్ను ప్రతిరోజు అధ్యాయాల వారీగా విశ్లేషిస్తూ దేవుని వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకుంటున్న మన ఈ ఆత్మీయ ప్రయాణంలో నిన్నటి భాగంలో మన యాకోబు మరణాన్ని చూశాం. అవును, యాకోబు మరణం ఒక శకానికి ముగింపు లాంటిది. ఖచ్చితంగా. ఈరోజు ఆదికాండము చివరి అధ్యాయమైన 50వ అధ్యాయంలో కడుగుపెడుతున్నాము. ఈ ఒక్క కలపశవపేటిక వెనక దాగిన మానవ భయం, ఆ క్షమాపణల సైకాలజీని మరియు దేవుని అదృశ్య సంరక్షణను లోతుగా పరిశీలిద్దాం. సరే, ఇక్కడ జరుగుతున్న ఆ మానసిక పోరాటాన్ని ముందుగా అర్థం చేసుకుందాం. అవును, తండ్రి యాకోబు మరణించిన వెంటనే ఆ యోసేపు అన్నల ఆలోచనా విధానం ఒక్కసారిగా మారిపోయింది కదా. దీన్నెలా విశ్లేషించవచ్చు అంటాడు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కథలో మనకొక విచిత్రమైన మానసిక స్థితి కనిపిస్తోంది. ఒక సైకలాజికల్ ట్రాప్ అని చెప్పొచ్చు. సైకలాజికల్ ట్రాపా? అంటే ఎలా? చూడండి, 17 ఏళ్ల క్రితమే యోసేపు తన అన్నలను క్షమించాడు కదా. వారికి ఐగుప్తులో అత్యుత్తమమైన గోషన్ అనే భూమిని కూడా ఇచ్చాడు. అవును, వాళ్ళక్కడ స్థిరపడి ఎంతో అభివృద్ధి కూడా చెందారు కదా. కరెక్ట్. కాని వాళ్ళ మనసులో ఇంకా ఆనాటి ద్రోహానికి సంబంధించిన అపరాధ భావన, ఆ గిల్ట్ అలాగే ఉండిపోయింది. అంటే వాళ్ళు ఇంకా ఆ పాత జ్ఞాపకాల్లోన బందీలైపోయారు. అవును, వారి దృక్కోణంలో ఏంటంటే యోసేపు తమను క్షమించడానికి ఏకైక కారణం తమ తండ్రి యాకోబే అని వారు గట్టిగా నమ్మారు. ఓహో, అంటే నాన్నున్నాడు కాబట్టి యోసేపు మనల్ని ఏమీ అనట్లేదు అని అనుకున్నారా? ఖచ్చితంగా అదే. తండ్రి ఉన్నాడు కాబట్టి ఇన్నాళ్ళు యోసేపు సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి చనిపోయాడు కాబట్టి యోసేపు ఖచ్చితంగా మనపై పగ తీర్చుకుంటాడు అని వారు భయపడ్డారు. వావ్, ఇది నిజంగా విచిత్రం. గమనించండి, వారు రాజభవనాలకు దగ్గరలో స్వేచ్ఛగా బతుకుతున్నా ఆ మానసికంగా మాత్రం వారు ఇంకా తాము చేసిన ఆ పాపానికి బానిసలుగానే మిగిలిపోయారు. నిజమే, ఒక మనిషి భౌతికంగా స్వేచ్ఛను పొందినా మానసికంగా ఆ పాత అపరాధ భావనలో ఇరుక్కుపోతే ఆ స్వేచ్ఛకు అర్థం లేదన్నమాట. కరెక్ట్. అందుకే వాళ్ళు ఆ 15వ వచనం నుండి చూస్తే, మేము నీకు దాసులము అంటూ వెళ్లి యోసేపు పాదాలపై పడటం చూస్తుంటే ఆ వాళ్ళు క్షమాపణను ఒక వ్యాపార లావాదేవీలా భావిస్తున్నారనిపిస్తోంది కదా. అవును, అదొక ట్రాన్సాక్షన్ లాగా ఫీల్ అవుతున్నారు. దీన్ని ఒక ఆధునిక ఉదాహరణతో పోల్చి చూస్తే, ఇప్పుడు ఒక పెద్ద బ్యాంకులో మనకు తీర్చలేని లక్షల రూపాయల రుణం ఉందనుకుందాం. అవును, ఎవరైనా ఒక దయగల వ్యక్తి ఆ రుణాన్ని పూర్తిగా మాఫీ చేసేసి ఆ పత్రాలను మన చేతిలో పెట్టినా సరే మనం ఇంకా దానికి వడ్డీ గట్టాలని భయపడుతూ ప్రతి నెలా బ్యాంకు చుట్టూ తిరిగినట్లుంది కదా ఈ పరిస్థితి. ఆ ఉదాహరణ భలే ఉంది. సరిగ్గా ఈ పరిస్థితికి అతికినట్లు సరిపోతుంది. దానికి శిక్ష అనుభవించాలి, లేదా మనం మంచి చేస్తేనే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అనే ఒక షరతులతో కూడిన వాతావరణంలో మనం పెరిగాం కదా. నిజమే, ప్రతిదీ కండిషన్స్ అప్లై అన్నట్లుంటుంది మన మైండ్ సెట్. ఇక్కడే మనం ఉచిత కృప అనే భావనను అర్థం చేసుకోవాలి. బైబిల్ థియాలజీలో ముఖ్యంగా గ్రీకు భాషలో దీనిని చారిస్ అంటారు. చారిసా? అంటే దానికి అర్థమేంటి? ఆ చారిస్ అంటే ఎలాంటి అర్హత లేని వారికి దొరికే అనంతమైన దయ అని అర్థం. ఒక అన్మెరిటెడ్ గ్రేస్ అన్నమాట. వావ్, అర్హత లేని వారికి దొరికే దయ. కానీ యోసేపు అన్నలు ఈ ఉచిత కృపను ఇంకా అర్థం చేసుకోలేదు కదా. కరెక్ట్.
దేవుని ప్రేమ లేదా యోసేపు చూపించిన ఆ క్షమాపణ ఎప్పటికీ షరతులతో కూడినది కాదని వారు గ్రహించలేకపోతున్నారు. అంటే వాళ్ళు తమ సొంత ప్రతీకార బుద్ధిని యోసేపుపై రుద్దుతున్నారన్నమాట. అవును, తాము అతని స్థానంలో ఉంటే ఖచ్చితంగా పగ తీర్చుకునేవారం కాబట్టి అతను కూడా అలాగే చేస్తాడని భయపడుతున్నారు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదా. మన ఆలోచనల స్థాయి వరకే మనం ఇతరులను కూడా అంచనా వేస్తాం. దేవుణ్ణి కూడా మనం మన స్థాయిలోనే ఊహించుకుంటాం కదా. ఖచ్చితంగా. మనం ఎంత చిన్నగా ఆలోచిస్తే దేవుని ప్రేమను కూడా అంత చిన్నగానే చూస్తాం. సరే, వాళ్ళు అలా అపార్థం చేసుకుని మేము నీకు బానిసలము అని సాగిలపరినప్పుడు 18, 19 వచనాల్లో ఆ యోసేపు ప్రతిస్పందన ఏమిటి? అతను కోపపడ్డా లేక తన అధికారాన్ని ఉపయోగించి వాళ్ళని భయపెట్టాడా? లేదు. ఇక్కడే ఈ అధ్యాయంలో ఒక గొప్ప భావోద్వేగభరితమైన ఘట్టముంది. సహోదరుల ఆ భయాన్ని, వాళ్ల మాటలను విని యోసేపు ఏడుస్తాడు. ఏడుస్తాడా? ఎందుకు అంటే వాళ్ళు చేసిన ద్రోహం గుర్తొచ్చా? కాదు, ఆ కన్నీళ్లు పగతో వచ్చినవి కావు. ఇన్ని సంవత్సరాలు నేను వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నా నా ప్రేమను వారు ఇంకా అర్థం చేసుకోలేకపోయారే అనే ఒక గాఢమైన ఆవేదన, జాలి ఆ కన్నీళ్లలో ఉన్నాయి. ఓహో, అంటే వాళ్ళ అపనమ్మకాన్ని చూసి బాధపడ్డాడనమాట. అవును. అప్పుడు యోసేపు వారితో ఒక కీలకమైన మాట అంటాడు. భయపడకుడి, నేను దేవుని స్థానంలో ఉన్నానా అని అడుగుతాడు. నేను దేవుని స్థానంలో ఉన్నానా? భలే మాట ఇది. అవును, ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, ఇదొక గొప్ప థియాలజీ. పగ తీర్చుకునే హక్కును యోసేపు ఇక్కడ పూర్తిగా వదులుకుంటున్నాడు. ఒక్క నిమిషం, దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఖచ్చితంగా. నిజమైన క్షమాపణ అంటే దేవుని న్యాయపీఠం మీద నుండి కిందకు దిగడమే కదా. తీర్పు తీర్చే అధికారం ఆ సృష్టికర్తది మాత్రమే అని యోసేపుకు స్పష్టంగా తెలుసు. అంటే ఎప్పుడైతే మనకు కీళ్లు చేసిన వారిపై పగ తీర్చుకోవాలని, వాళ్ళకి అదే స్థాయిలో బుద్ధి చెప్పాలని అనుకుంటామో అప్పుడు మనకు తెలియకుండానే ఆ దేవుని సింహాసనం మీద కూర్చోవాలని ప్రయత్నిస్తున్నామన్నమాట. కరెక్ట్. ఇది వినడానికి చాలా కఠినమైన సత్యం, కానీ ఇదే నిజం. అవును, న్యాయం జరగాలి కదా అని మనం అనుకుంటాం. కానీ ఆ న్యాయాన్ని అమలు చేసే హక్కు మనది కాదు అని యోసేపు ఆచరణాత్మకంగా చూపిస్తున్నాడు. అవును, దేవుని సార్వభౌమాధికారం అంటే అదే. ఆ తర్వాత 20వ వచనంలో యోసేపు వారితో చెప్పిన మాట ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. ఏంటా మాట? మీరు నాకు కీడు చెయ్యాలని ఉద్దేశించారు, కాని ఆ దేవుడు దానిని మేలు కొరకే ఉద్దేశించెను అంటాడు. వావ్! మీరు నాకు కీడు చెయ్యాలని ఉద్దేశించారు, కాని దేవుడు దానిని మేలు కొరకే ఉద్దేశించెను. దీని వెనుకున్న అసలు అర్థమేమిటి? ఈ ఒక్క వాక్యం మొత్తం ఆదికాండము పుస్తకానికే ఒక సారాంశం లాంటిది అని చెప్పొచ్చు. ఇక్కడ మూల భాష అయిన హీబ్రూలో ఆ హషబ్ అనే పదం వాడబడింది. హాషబ్ అంటే దానికర్థమేంటి? హాషబ్ అంటే ఒక వస్త్రాన్ని నేయడం లేదా గణిత శాస్త్రపరంగా ఖచ్చితమైన లెక్కలు వేసి ఒక ప్రణాళిక రచించడం అని అర్థం. ఓహో, ఒక క్యాలిక్యులేటెడ్ ప్లాన్ అన్నమాట. అవును, మనుషులు తమ స్వార్థం కోసం ఒక ద్వేషంతో ఒక పక్కా ప్రణాళిక వేశారు. ఆ 17 ఏళ్ల బాలుడిని గుంటలో పడేశారు. బానిసగా అమ్మేశారు కదా. అవును, అది ఖచ్చితంగా చెడు ఉద్దేశమే కదా. అవును, కానీ దేవుని ఆ అదృశ్య సంరక్షణ అంటే ఆయన ప్రావిడెన్స్ ఎలా పనిచేస్తోందంటే ఆ మనుషులు ఏ ధారాలతోనైతే కీడును అల్లారో దేవుడు ఖచ్చితంగా అవే ధారాలతో వారిని, ఆ ప్రపంచాన్ని రక్షించే ఒక మహాప్రణాళికను అల్లాడు. వావ్! ఏ ధారాలతో కీడు అల్లారో అవే ధారాలతో రక్షణ ప్రణాళికను అల్లడం, ఇది వినడానికే అద్భుతంగా ఉంది. అదే దేవుని గొప్పతనం. మానవుల ఉద్దేశం కీడు అయితే దేవుని ఉద్దేశం మేలు. ఒకే సంఘటనలో ఆ మానవుని స్వేచ్ఛా చిత్తం మరియు దేవుని సార్వభౌమాధికారం రెండూ ఎలా కలిసి పనిచేస్తాయో చెప్పడానికి ఇదొక చక్కని ఉదాహరణ. కరెక్ట్. ఆ తర్వాత 21వ వచనంలో యోసేపు వారితో దయగా మాట్లాడి పోషిస్తాను అన్నాడు కదా. అవును, ఇక్కడ కూడా ఒక అందమైన హీబ్రూ పదం ఉంది. దీన్ని ఖుల్ అంటారు. ఖుల్, దీని అర్థం పోషించడమనా? కేవలం వారికి రేషన్ ఇవ్వటం, ఆహారం పెట్టటం మాత్రమే కాదు. ఖుల్ అంటే వారి హృదయాలకు మాట్లాడి వారిని మానసికంగా ఆదరించడమని అర్థం. అంటే వాళ్ల బాధను అర్థం చేసుకుని ఊరడించడం అన్నమాట. కరెక్ట్. క్షమించడం అంటే కేవలం శిక్షించకపోవడం మాత్రమే కాదు, తిరిగి వారి బాగోగులు చూసుకోవడం కూడా అని యోసేపు నిరూపించాడు. కానీ ఇక్కడ ఒక కఠినమైన లాజిక్ గురించి మనం మాట్లాడాలి. చెప్పండి. ఈ హెషబ్ అనే కాన్సెప్ట్ వినడానికి చాలా బాగుంది, కానీ నాకు చిన్న సందేహం కలుగుతోంది. ఒకవేళ మనుషులు చేసే ప్రతి చెడు వెనుక దేవుని ప్రణాళిక ఉంటే
ఆ చెడుకు దేవుడే కారణమని ఎవరైనా అనుకోవచ్చు కదా. ఇది చాలా సహజమైన సందేహం. అదే కదా, ఆ అన్నలు చేసిన ఆ భయంకరమైన ద్రోహం, యోసేపు పడిన ఆ జైలు శిక్ష, ఇవన్నీ దేవుడు ముందుగానే రాసిపెట్టిన స్క్రిప్ట్ అయితే మరి ఆ పాపానికి దేవుడే బాధ్యుడవుతాడా? లేదు లేదు, దేవుడు ఎన్నటికీ పాపానికి కర్త కాడు. అంటే ఆ తప్పు చేసిన అన్నలను మనం ఎందుకు నిందించాలి? వారు కేవలం దేవుని ప్రణాళికను అమలు చేసిన పాత్రధారులు మాత్రమే కదా అనే వాదనకు సమాధానం ఏమిటి? ఇది చరిత్ర ఆరంభం నుండి ఎందరో విశ్వాసులను వేధించిన ఒక జటిలమైన ప్రశ్న. కానీ మనం దేవుని స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆయన పరిశుద్ధుడు. అవును, దేవుడు పరిశుద్ధుడు, అందులో సందేహం లేదు. అందుకే ఆయన ఎవరిని పాపం చేసేలా ప్రేరేపించాడు. యోసేపు అన్నలు తమ సొంత ఇష్టంతో, తమలోని ఆ ఈర్ష అసూయలతో స్వచ్ఛందంగానే ఆ ద్రోహం చేశారు. దానికి పూర్తి బాధ్యత వారిదే, ఆ పాపం వారిదే. ఓహో, అంటే దేవుడు వారిని అలా చేయమని చెప్పలేదు. ఖచ్చితంగా లేదు. కానీ దేవుని గొప్పతనం ఇక్కడే ఉంది. దేవుడు ఆ పాపాన్ని బలవంతంగా ఆపలేదు. వారు ఆ కీడు చేసేలా వారి స్వేచ్ఛను అనుమతించాడు. కాని తన అపారమైన జ్ఞానంతో ఆ చెడుకు ఒక హద్దును పెట్టి దాని ఫలితాలను తన మహాసంకల్పం కోసం ముడిసరుకుగా వాడుకున్నాడు. వావ్, ఆ చెడుకొక హద్దును పెట్టి దాన్ని ముడిసరుకుగా వాడుకోవడం అంటే దేవుడొక చెస్సాటగాడిలా ముందుగానే ప్రతిదీ నిర్దేశించడు కదా. అవును. కాని ఎదుటివాడు వేసే ప్రతి తప్పు ఎత్తుగడను కూడా తన అంతిమ విజయానికి అనుకూలంగా మార్చుకోగల ఒక మాస్టర్ మైండ్ అన్నమాట. భలే చెప్పారు, అచ్చమలాగే. ఇది నాకు ఇంకొక కోణాన్ని గుర్తు చేస్తోంది. వైద్యశాస్త్రంలో కొన్ని రకాల భయంకరమైన పాము కాట్లకు విరుగుడుగా వాడే ఆ యాంటీ వెనమ్ని అదే పాము విషం నుండి తయారు చేస్తారు కదా. అవును కదా, ఆ పాము విషమే దానికి మందు. సరిగ్గా అదే. విషమనేది ప్రాణాలు తీసే ఒక కీడు, కానీ ఆ విషాన్నే ఒక ప్రాసెస్ ద్వారా ప్రాణాలను నిలబెట్టే ఔషధంగా మార్చడం లాంటిదన్నమాట దేవుని పనితీరు. ఎంత చక్కటి విశ్లేషణ! ఖచ్చితంగా అంతే. మానవుని స్వేచ్ఛాచిత్తం వల్ల ఉత్పన్నమైన అత్యంత భయంకరమైన విషాన్ని కూడా దేవుడు తన అదృశ్య హస్తాలతో ఆ యాంటీ వెనంలాగా మార్చేశాడు. వావ్, నిజంగా ఇది దేవుని అనంతమైన జ్ఞానానికి నిదర్శనం. అవును, చెడును సృష్టించకుండానే ఆ చెడుగుండానే వెళ్లి దాన్ని జయించడం దేవుని మహాప్రణాళిక. ఒకసారి ఆలోచించండి, ఆ యోసేపు గుంటలో పడకపోతే ఐగుప్తుకు వెళ్లేవాడు కాదు. నిజమే, బానిస కాకపోతే ఆ పోతిఫరు ఇంటికి వెళ్లేవాడు కాదు. కరెక్ట్. జైలుకు వెళ్లకపోతే ఫరో కలలు భావించే అవకాశం వచ్చేది కాదు కదా. అవును కదా. ఈ లింకుల్లో ఏ ఒక్కటి మిస్ అయినా ఆనాటి కరులో ఇశ్రాయేలు కుటుంబం అంతరించిపోయేది. అదే అసలు పాయింట్. ఆ కుటుంబం అంతరించిపోతే ఆ వంశం నుండి రాబోయే లోకరక్షకుడు వచ్చేవాడు కాదు కదా. దేవుని మాస్టర్ ప్లాన్ ఎంత నిశితంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఇదొక అద్దం లాంటిది. మీరు ఆ లోకరక్షకుడు అని ప్రస్తావించగానే ఒక విషయం మెదడులో తళుక్కున మెరిసింది. ఏంటది? ఈ యోసేపు జీవితాన్ని, అతడు వెళ్లిన బాధల మార్గాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇదంతా కొత్త నిబంధనలోని ఒక ప్రధాన వ్యక్తి జీవితానికి అచ్చుగుద్దినట్లు సరిపోల్తున్నట్లు అనిపిస్తోంది కదా. మీరు యేసుక్రీస్తు గురించే కదా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా. దేవుని ఆ రక్షణ ప్రణాళికకు యోసేపు ఒక మోడల్ లాగా కనిపిస్తున్నాడు. అవును. థియాలజీలో బైబుల్ విశ్లేషకులు దీనిని క్రైస్టలాజికల్ టైపాలజీ అంటారు. అంటే క్రీస్తు ఛాయ అని అర్థం. క్రైస్టలాజికల్ టైపాలజీ అంటే పాత నిబంధనలో ఉన్న సంఘటనలు క్రొత్త నిబంధనలోని యేసుక్రీస్తుకు ముంగుర్తులుగా ఉండటం. కరెక్ట్. యోసేపు జీవితం, ప్రత్యేకించి ఈ 50వ అధ్యాయంలో అతడు కనబరిచిన క్షమాగుణమంతా యేసుక్రీస్తు జీవితానికి, ఆయన చేసే ప్రాయశ్చిత్త కార్యానికి ఒక పరిపూర్ణమైన నీడలాంటిది. అవును. ఒక్కసారి ఈ పోలికలను గమనిస్తే యోసేపు తన తండ్రికి అత్యంత ప్రియమైన కుమారుడు. యేసుక్రీస్తు కూడా పరలోక తండ్రికి అద్వితీయ కుమారుడు కదా. నిజమే. యోసేపును సొంత సహోదరులే 20 వెండి నాణేలకు బానిసగా అమ్మేశారు. అలాగే యేసుక్రీస్తును కూడా ఆయన స్వంత శిష్యుడైన యూదా 30 వెండి నాణేలకు అమ్మేశాడు. వావ్! యోసేపు చెయ్యని తప్పుకు అన్యాయంగా నిందించబడి చీకటి గోతిలో వేయబడ్డాడు. క్రీస్తు కూడా ఎలాంటి పాపం చేయకపోయినా అన్యాయంగా సిలువ వేయబడి సమాధిలో పెట్టబడ్డాడు కదా. ఈ పోలికలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అవును, ఈ పోలికలు చాలా స్పష్టంగా ఉన్నాయి. యోసేపు ఆ గోతిలో నుండి, ఆ చెరసాల నుండి పైకి లేచి కరువుతో అల్లాడుతున్న ఆనాటి లోకానికి జీవాహారమిచ్చి వారి ప్రాణాలు నిలబెట్టాడు. ఆత్మీయంగా ఆకలితో ఉన్న లోకానికి
నిత్య జీవాహారంగా మారాడు. యోసేపు తనను చంపాలనుకున్న అన్నలను శిక్షించకుండా క్షమించేలా హక్కున చేర్చుకున్నాడో, యేసుక్రీస్తు కూడా తనను సిలువ వేసిన వారి కోసం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్థించడం మనం చూస్తాం కదా. ఖచ్చితంగా ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన పోలిక కాదు, ఒక గొప్ప ప్రణాళిక. దీనినే థియాలజీలో ప్రాయశ్చిత్త బలి అని వివరిస్తారు. ప్రాయశ్చిత్త బలి, దీనికి గ్రీకులో ఏదో పదం ఉందన్నారే? అవును, దీనికి గ్రీకు పదం హిలాస్టీరియాన్, అంటే సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్. హిలాస్టీరియాన్ అంటే ఒకరి స్థానంలో మరొక శిక్ష అనుభవించడమనా? అవును, పాపం చేసిన వారి స్థానంలో ఎలాంటి పాపం చేయని ఒక నీతిమంతుడు వారి శిక్షను తనపై వేసుకుని తిరిగి ఆ పాపులకే జీవాన్ని అనుగ్రహించడం. నిజానికి ఆధునిక న్యాయ వ్యవస్థకు ఒక వ్యక్తి చేసిన తప్పుకు మరొక వ్యక్తి శిక్ష అనుభవించడం అనేది అంగీకారయోగ్యం కాని విషయం కావచ్చు కదా. అవును, లోకరీత్యా అది అన్యాయంలాగా అనిపించవచ్చు, కాని దేవుని న్యాయం, ఆయన ప్రేమ కలిసిన చోట ఈ ప్రాయశ్చిత్త బలి ఆవిర్భవించింది. వావ్! న్యాయము ప్రేమ కలిసిన చోట. యోసేపు తన అన్నలకు చేసిన మేలు రాబోయే కాలంలో దేవుడు మానవాళికి చేయబోయే ఆ మహాకార్యానికి ఒక ముంగుర్తనమాట. ఖచ్చితంగా. మన యోగ్యతను బట్టి కాకుండా మనం తప్పు చేసిన వారమైనా సరే తన ఉచిత కృపను బట్టి దేవుడు మనని ఎలా ప్రేమిస్తాడో ఈ అధ్యాయం స్పష్టంగా ఘోషిస్తోంది. నిజంగా చరిత్ర ఎలా ఒక పద్ధతి ప్రకారం దేవుని కంట్రోల్లో ముందుకు వెళుతోంది తెలుసుకోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సరే, ఇప్పుడు ఈ అధ్యాయం మరియు మొత్తం ఆదికాండం పుస్తకం ముగింపు ఘట్టానికి వద్దాం. 22 నుండి 26 వచనాలలో ముగింపు ఉంటుంది కదా. అవును, యోసేపు వృద్ధాప్యంలో మరణశయ్యపై ఉన్నాడు. అతనికి 110 సంవత్సరాలు నిండాయి. చనిపోతూ అతనుకు తన కుటుంబ సభ్యులతో ఒక వాగ్దానం చేస్తాడు, ఆ దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దర్శించును అని. ఒక గొప్ప నిరీక్షణతో కూడిన మాట అది. ఆ తర్వాత ఒక విచిత్రమైన ఆజ్ఞ ఇస్తాడు. తన ఎముకలను ఐగుప్తులో శాశ్వతంగా పాతిపెట్టవద్దని, దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశానికే తీసుకెళ్లాలని చెబుతాడు. అవును, తన ఎముకల గురించి ప్రత్యేకంగా ఆజ్ఞాపిస్తాడు. ఇక్కడ నాకో ప్రశ్న. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఐగుప్తులో అత్యంత విలాసవంతమైన పిరమిడ్ లాంటి సమాధిని పొందే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని వదులుకొని తన ఎముకలను 100 ఏళ్ల తర్వాత ఎప్పుడో ఒక బండిలో మోసుకెళ్లమని ఎందుకు అడుగుతున్నాడు? అసలు ఆ ఎముకల ఏముంది? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ఆనాటి ఐగుప్తీయుల సంస్కృతిని మనం కొంచెం అర్థం చేసుకోవాలి. అంటే మమ్మీలను తయారు చేసే ఆ కల్చర్ గురించా? అవును, ఐగుప్తీయులకు మరణం తర్వాత జీవితం, వారి శరీరాలను భద్రపరచుకోవడం చాలా ముఖ్యం. వారు మమ్మీలను తయారు చేసేవారు, భారీ పిరమిడ్లు నిర్మించేవారు. అవును, వాళ్ళు చావును చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. కరెక్ట్. తమ శరీరాలు ఆ ఐగుప్తు గడ్డపై ఉంటేనే వారికి శాశ్వత విశ్రాంతి దొరుకుతుందని వారు బలంగా నమ్మారు. కానీ యోసేపు ఆలోచనా విధానం దానికి పూర్తి భిన్నంగా ఉంది. అంటే అతను ఈజిప్టు కల్చర్కి ఆకర్షితుడు కాలేదన్నమాట. ఖచ్చితంగా. అతను ఈ లోక సంబంధమైన వైభవాన్ని కోరుకోలేదు. దేవుని వాగ్దానంపై ఉన్న విశ్వాసమే దీనికి కారణం. ఇక్కడ దేవుడు నిశ్చయముగా మిమ్మును దర్శించును అనే చోట మూలభాషలో పకాద్ అనే హీబ్రూ పదం వాడబడింది. పకాద్, దీని అర్థం కేవలం చూడటం అని కాదా? కాదు. పకాద్ అంటే దేవుడు పవిత్రంగా జోక్యం చేసుకొని ఆ మానవ చరిత్ర గతిని పూర్తిగా మార్చేయడం. వావ్, చరిత్ర గతిని మార్చేయడం! యోసేపుకి దేవుని మీద ఎంత నమ్మకం ఉందో కదా. స్పష్టంగా తెలుసు ఆ ఐగుప్తు వారి శాశ్వత నివాసం కాదని, వారు అక్కడ పరదేశులు మాత్రమే అని. అవును, తాను బ్రతికినంతకాలం ఐగుప్తును పాలించినా తన హృదయం మాత్రం ఆ దేవుని వాగ్దానపు భూమిలోనే ఉందన్నమాట. దీన్నే మనం దేవుని నిబంధన అంటాము. అంటే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన కవనెంట్ పట్ల యోసేపుకు అంత గట్టి నమ్మకముందన్నమాట. అవును, బైబిల్ భాషలో ఆ నిబంధనను బెరెత్ అంటారు. మనుషులు ఎన్ని తప్పులు చేసినా, పరిస్థితులు ఎంత అసాధ్యంగా కనిపించినా సరే దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని ఎన్నటికీ విడిచిపెట్టడు. నిజమే, దేవుని నమ్మకత్వం అలాంటిది. యోసేపు ఆ దేవుని నిబంధన విశ్వసనీయతను, అంటే కవెనెంట్ ఫెయిత్ఫుల్నెస్ను నమ్మాడు. అందుకే తన వారసులతో, నన్ను ఇక్కడ పాతిపెట్టద్దు, దేవుడు మిమ్మల్ని విడిపించినప్పుడు నా ఎముకలు మీతో పాటు కనానుకు రావాలి అని ఆజ్ఞాపించాడు. అవును, ముగింపు వచనంలో అతని ఎముకలు ఒక కలప శవపేటికలో ఉంచబడ్డాయి అని చూస్తాం. దీన్ని మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే ఆ ఎముకలు, ఆ శవపేటిక ఆ ఇశ్రాయేలీలకు ఒక గ్యారంటీ కార్డు లాంటివన్నమాట. గ్యారంటీ కార్డా?
భలే ఉందే ఈ మాట. అవునండి, భవిష్యత్తులో రాబోయే రక్షణకు ముందుగా వేసిన ఒక డౌన్ పేమెంట్ లాంటిది. కరెక్ట్. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలకు ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా మారిపోయారు. వారు రాళ్లు మోస్తూ కొరడా దెబ్బలు తింటూ ఆ నరకం అనుభవిస్తున్న వందల సంవత్సరాల చీకటి కాలంలో వారా చెక్క శవపేటికను చూసిన ప్రతిసారి వారికి ఏమనిపించుంటుంది? ఖచ్చితంగా వారికి ఒక గొప్ప ధైర్యం వచ్చుంటుంది. అదే గదా, ఈ గొప్ప ప్రధానమంత్రే ఇక్కడ శాశ్వతంగా ఉండాలనుకోలేదు. ఆ దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిపిస్తాడు, మనల్ని దర్శిస్తాడని ఒక బలమైన నిరీక్షణ వారికి కలుగుతుంది కదా. అవును, అంటే ఆ శవపేటిక మరణానికి గుర్తు కాదు, ఆ రాబోయే స్వేచ్ఛకు, వారు తిరిగి తమ స్వదేశానికి వెళ్లబోతున్నారనడానికి ఒక సజీవ సాక్ష్యం. దేవుని వాగ్దానం మీద ఎంత గొప్ప నమ్మకం ఇది కదా. మీరు చెప్పింది అక్షరాల సత్యం. చూడండి, దేవుని వాక్య అధ్యయనం అంటే కేవలం బైబిల్లో ఉన్న చారిత్రక జ్ఞానాన్ని, కొన్ని హీబ్రూ పదాలను నేర్చుకోవడం కోసం మాత్రమే కాదు. మరెందుకంటారు? దేవునితో ఒక సజీవ సంబంధాన్ని కట్టుకోవడం కోసం. ఆయన మారినటువంటి స్వభావాన్ని, ఆయన సార్వభౌమాధికారాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన ప్రార్థనా జీవితం, మన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోవాలి. నిజమే, ఇన్ఫర్మేషన్ కోసం కాదు, ట్రాన్స్ఫర్మేషన్ కోసం. ఖచ్చితంగా. ఈ సత్యాలు కేవలం మెదడుకు పరిమితం కాకుండా మన జీవితాన్ని, మన రోజువారీ ప్రవర్తనను ప్రభావితం చెయ్యాలి. ఆదికాండము ఒక శవపేటికతో ముగిసినా అది నిరాశకు చిహ్నం కాదు, ఒక గొప్ప నిరీక్షణకు ఆరంభం. ఈ అధ్యాయం ప్రాక్టికల్గా ఎలా అన్వయించబడుతుందో ఆలోచిస్తే బహుశా చాలామంది తమ జీవితాల్లో గడిచిపోయిన పాత తప్పులను తలుచుకొని ఇంకా అపరాధ భావనలో బతుకుతూ ఉండవచ్చు. అవును, ఇంకా ఆ గిల్టులోనే ఉండిపోతారు. యోసేపు అన్నల వలె దేవుడు నన్ను ఇంకా క్షమించలేదేమో అని లోపల సంఘర్షణ పడుతుండవచ్చు. కానీ దేవుని క్షమాపణకు గడువు తేదీ, ఎక్స్పైరీ డేట్ లేదు కదా. అస్సలు లేదు. ఆయన ఒక్కసారి క్షమించిన తర్వాత మళ్ళీ దాన్ని త్రవితీయడు. అలాగే దేవుని ప్రేమను స్వంత పనులతో, భక్తి క్రియలతో సంపాదించుకోవాలని అలిసిపోతున్నవారు ఎవరైనా ఉంటే ఆ ఉచిత కృపలో, ఆ దేవుని విశ్రాంతిలో పాలు పొందడం ఎంత అవసరమో ఈ కథ మనకు నేర్పిస్తోంది. దానికి తోడు మరొక ముఖ్యమైన కోణం కూడా ఉందిక్కడ. ఏంటది? మనకు కీడు చేసిన వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలనే కోపం ఎవరికైనా ఉంటే ఆ యోసేపు వలె ఆ తీర్పును దేవునికే వదిలేయడం నేర్చుకోవాలి. దేవుని సింహాసనం ఎక్కాల్సిన అవసరం మనుషులకు లేదు. కరెక్ట్. మనం దేవుని స్థానంలో ఉండకూడదు. అలాగే జీవితంలో ఎప్పుడైనా పరిస్థితులు చేయి దాటిపోయి అంతా చీకటిగా ఉండి ఎదురుచూపుల భారంతో కృంగిపోతున్నప్పుడు ఆ ఐగుప్తులోని శవపేటికను గుర్తు చేసుకోవాలి. అంటే దేవుని వాగ్దానాన్ని నమ్మాలన్నమాట. అవును, ఆలస్యం అంటే దేవుడు నిరాకరించినట్లు కాదు కదా. ఎవరైనా కీడు చేయాలని ఖచ్చితమైన లెక్కలు వేసి ఉండొచ్చు, కానీ సార్వభౌముడైన దేవుడు అదే కీడును శాశ్వత మేలు కోసమే మళ్లీ లెక్క కట్టగలడు. నిజమే, ఆయన తన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శిస్తాడు. ఈ బైబిల్ వాక్యం ఒక రోజువారీ ధ్యానంగా మారి మన ఆధ్యాత్మిక ప్రయాణంలో దేవుని పట్ల మరింత అన్యోన్యతను పెంచాలి. ఇది కేవలం తెలుసుకోవాల్సిన సమాచారం కాదు, ప్రతి ఒక్కరూ అనుభవించవలసిన సత్యం. ఈ రోజంతా ఈ సత్యాలను మనం మననం చేసుకుందాం. ఖచ్చితంగా ఈ వాక్యం మన ప్రార్థనను, మన జీవితాన్ని సమూలంగా మార్చాలి. యోసేపు ఎముకలు ఇశ్రాయేలీలకు ఎలా నిరీక్షణగా మారాయో, ఆ క్రీస్తు కాళీ సమాధి ఈరోజు మనందరికీ ఆ శాశ్వత నిరీక్షణను ఇస్తుంది. ఆమేన్. ఎంత గొప్ప మాట. భవిష్యత్తులో దేవుడివ్వబోయే స్వేచ్ఛకు వాగ్దానాలు. జీవితంలో కూడా ముగిసిపోయింది అనుకున్న ప్రతి పరిస్థితి దేవుడు భవిష్యత్తులో తెరవబోయే ఆ కాళీ సమాధికి ఒక పునాది కావచ్చు. ఈ విషయాల గురించి మనమంతా లోతుగా ఆలోచిద్దాం. అవును, ప్రతి ఒక్కరూ దీన్ని ధ్యానించాలి. ఈనాటి మన లోతైన విశ్లేషణ ఇక్కడితో ముగిద్దాం. తదుపరి భాగంలో మరొక అద్భుతమైన పుస్తకంలో దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో తెలుసుకోవడానికి మాతో పాటు ఈ ప్రయాణంలో కొనసాగండి. ఈ సిరీస్ని మిస్ అవ్వకండి. ప్రతిరోజు ఇలాగే వాక్యాన్ని ధ్యానించడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ అధ్యాయం ద్వారా మీరు నేర్చుకున్న కొత్త సత్యం ఏమిటి? ఈ 50వ అధ్యాయం ద్వారా దేవుడు మీకు ఏమి నేర్పిస్తున్నాడు? అవును, మీ ఆలోచనలు పంచుకోండి. ఈ వాక్యం విన్న తర్వాత మీరు తీసుకోబోయే ఒక ప్రాక్టికల్ స్టెప్ ఏమిటో దయచేసి కమెంట్స్లో పంచుకోండి. ఇది ఇతరుల విశ్వాసాన్ని కూడా ఖచ్చితంగా బలపరుస్తుంది. కాబట్టి మీ ఆత్మీయ సహోదరులతో ఈ వాక్యాన్ని షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.